హలో అందరికీ ఈ రోజు మనం కబడ్డీ చరిత్ర గురించి తెలుసుకుందాం। కబడ్డీ అనే పదం వినగానే మనం బాల్యంలోకి వెళ్ళిపోతాం। అది అందరికీ తెలిసిన మరియు చాలా మంది ఆడి ఎక్స్‌పీరియన్స్ చేసిన ఆట। ఇది కేవలం ఆట మాత్రమే కాదు, ఈ ఆట అంటే కొంతమంది ఆటగాళ్ళకి ప్రాణం। ఈ ఆట మన భారతదేశ సాంప్రదాయం। కబడ్డీ ఆట భారతదేశంలో ఆవిర్భవించింది। దీన్ని భారతీయ ఆటగా పరిగణించారు। ఈ కబడ్డీ ఆట అంటే భారతీయులకు ఎంతో ప్రియమైనది। పూర్వం దీన్ని కొండ గుహలలో, మైదానాలలో, వెన్నెల రాత్రులలో మరియు ఒకరికొకరు వాళ్ళ ధైర్య సాహసాలు ప్రదర్శించుకోవడానికి పోటీలను నిర్వహించుకునేవాళ్ళు। ఈ కబడ్డీ ఆట తమిళనాడు రాష్ట్రంలో 4000 సంవత్సరాల క్రితమే పుట్టింది। ఇది భారతదేశం అంతటా వ్యాపించి ఈరోజు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఇలా 32 దేశాల్లో మన భారతీయ ఆట అయిన కబడ్డీని ఆడుతున్నారు। పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆటను మన దేశంలో నిషేధించింది। అయినప్పటికీ రాత్రి సమయంలో చాటుమాటున భారతీయులు ఈ ఆటను ఎక్కువ మక్కువతో, దాని మీద ఉన్న ప్రేమతో ఈ ఆటను ఆడేవారు। అందువల్లనే ఈరోజు మన దేశ ఆట వద్దు అన్న వాళ్ళే తిరిగి ఆడేలా మన దేశ ప్రజలు బహుళ ప్రచారం చేశారు। ఈరోజు నేషనల్, ఇంటర్నేషనల్, పీకేఎల్ అంటూ రకరకాల పోటీలను నిర్వహిస్తున్నారు। మహాభారత కాలం నుండి ఆడుతున్నటువంటి ఆట ఇది। దీన్ని ధైర్య సాహసాలకు ప్రతీకగా అభివర్ణిస్తారు। కబడ్డీ ఆటను పూర్వం వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఆడేవారు। అవి ఏంటో ఇప్పుడు చూద్దాం। పంజాబ్, హర్యానాలో సర్కిల్ కబడ్డీ అని, మహారాష్ట్రలో హుతుతు అని, వెస్ట్ బెంగాల్లో డూడు అని, కేరళలో పంచవళి అని, దక్షిణ భారత్లో చెడుగుడు అని, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేర్లతో ఆడేవారు। కబడ్డీ ఆటను 3 విధాలుగా ఆడతారు। ఒకటి సర్కిల్ కబడ్డీ, ఈ పద్ధతిలో అవుట్ అయిన వారు తిరిగి లోపలికి రారు। రెండవది బిచ్ కబడ్డీ, ఈ పద్ధతిలో అవుట్ అయిన వారు బయటకు వెళ్ళనవసరం లేదు। మూడవది స్టాండర్డ్ కబడ్డీ, వీటిలో ఎక్కువగా స్టాండర్డ్ కబడ్డీ ఆడతారు। మనం ప్రస్తుతం ఆడుతున్న పద్ధతి ఇదే। 1934లో కబడ్డీ ఆటకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పూర్తి స్థాయిలో రూపొందించబడినాయి। దాని తర్వాత 1936లో బెర్లిన్ ఒలింపిక్స్లో మన భారతీయులు హనుమాన్ జిమ్నాసియం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు। కానీ ఆ టైంలో మన దేశానికి తప్ప ఇతర దేశాల వాళ్ళకి తెలియలేదు। తర్వాత ఒలింపిక్స్లో కబడ్డీ ఆటని తీసివేశారు। అప్పటి నుండి ఎలాగైనా కబడ్డీ ఆటని అన్ని దేశాలు ఆడేలా చేయాలి అని అప్పటి ఆటగాళ్లు పట్టుపట్టారు। ఆ తర్వాత మళ్ళీ 1938లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో పోటీ చేసి గెలిచారు। అప్పుడు కబడ్డీ గుర్తించబడింది। దాని తర్వాత 1950లో ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ స్థాపించబడింది। దాని తర్వాత 1952 నుంచి మెన్స్ నేషనల్ కాంపిటీషన్ ని నిర్వహిస్తున్నారు। 1955 నుంచి ఉమెన్స్ నేషనల్ కాంపిటీషన్ ని నిర్వహిస్తున్నారు। తర్వాత 1961లో అంతర్ విశ్వవిద్యాలయంలో పోటీలు ప్రవేశపెట్టారు। తర్వాత 1962లో ఆల్ ఇండియా స్కూల్ గేమ్ కాంపిటీషన్ ప్రవేశపెట్టినారు। ఆ తర్వాత 1973లో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే పేరును నిర్వర్తించారు। అలా 1990 వరకు మన భారతీయ క్రీడ అయిన కబడ్డీ ఆటను వేరే దేశాల్లో కూడా ఆడేలా చేశారు। 1990లో చైనాలో జరిగిన బీజింగ్ ఏషియా గేమ్స్ లో ఫస్ట్ టైం కబడ్డీ ఆటని ఇంటర్నేషనల్ గా ఆడారు। అప్పటి నుంచి 2018 వరకు జరిగిన ఆల్ ఏషియన్ గేమ్స్ లో మన ఇండియానే విన్ అయ్యి ఫస్ట్ ప్లేస్ లో ఉంది। ఆ తర్వాత 2004, 2006, 2016లో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్స్ లో కూడా మన ఇండియానే విన్ అయింది। సో ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 1990 నుంచి 2013 వరకు ఆడిన ఆటకి అంతగా రెస్పాన్స్ ఏమీ రాలేదు। చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసింది। 2013 వరకు కబడ్డీ ఆటకు అంత ప్రాధాన్యత లేదు। 2014 నుంచి కబడ్డీ ఆట తీరే మారిపోయింది। దాని తర్వాత ఈ ఆట గురించి ప్రపంచ దేశాలకు తెలిసింది। అన్ని దేశాలు కబడ్డీ ఆటను ఆడుతున్నాయి। దీని అంతటికీ కారణం పీకేఎల్, ప్రో కబడ్డీ లీగ్। పీకేఎల్ ద్వారానే కబడ్డీ గేమ్ చాలా ఫేమస్ అయింది। క్రికెట్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఈక్వల్ గా ఇప్పుడు కబడ్డీ గేమ్ నిలిచింది, అంత క్రేజ్ ను రూపొందించుకుంది। ఎప్పుడో పురాతన కాలంలో మొదలైన ఈ ఆట ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఎదిగింది। పూర్వం ఎక్కడో కొండ గుహల్లో, మైదానాల్లో, వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఆట ఈరోజు అన్ని దేశాల వారు చెప్పుకునే విధంగా మరియు ఆడుకునే విధంగా మారింది, ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది। సో ఫ్రెండ్స్, ఇది కబడ్డీ ఆటకు ఉన్న చరిత్ర। ఈ చరిత్ర విన్నాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి। అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।